వక్ఫ్ ఆస్తులు అనేటటువంటిది చాలా క్లియర్. ఎవరైనా ఆ వక్ఫ్ సంస్థ ఇప్పుడు దేవాదాయ శాఖకి ఎవరైనా రాస్తే వాళ్ళదే, వక్ఫ్ ఆస్తి ఎవరైనా రాస్తే వాళ్ళదే, చర్చికి ఎవరైనా ఆస్తి రాస్తే వాళ్ళదే. అలా కాకుండా ఇది మాకు ఇద్దామనుకున్నారు, అది తీసుకుందామనుకున్నారు, అది మాకు తెలిసిన వాళ్ళు వక్ఫ్కి అని చెప్పారు అనే పేరుతో ప్రభుత్వ భూములో లేకపోతే ప్రైవేటు భూములో వక్ఫ్కి జమ చేసుకుంటున్నటువంటి వేళ వక్ఫ్ సవరణ చట్టం తీసుకొచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా సర్వేలో తేలింది ఏంటంటే 72% వక్ఫ్ ఆస్తులకి పేపర్లు లేవు, కేవలం నోటి మాట ఆధారంగా తీసుకున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన నాడు తీసుకొచ్చినటువంటి వక్ఫ్ చట్టాన్ని అడ్డు పెట్టుకుని, వక్ఫ్ సవరణ చట్టాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళు అనుకుంటే చాలు ఆ భూమి వాళ్ళకి ఇచ్చేయడం. అలాగా ముస్లిములకి ఇతర మతాలకు సంబంధించిన భూముల్ని, ఈవెన్ దేవాదాయ శాఖ భూముల్ని, ప్రభుత్వాల భూముల్ని కూడా దఖలు చేసేసినటువంటి వేళ కాగితాలు లెక్కేస్తే 72% కాగితాలు లేవని తేలింది అన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. ऐसे रिक्वेस्ट आया है. मैं सबसे पहले तो ये कहना चाहता हूँ, अभी तक आज शाम तक कितना होगा वो देखना पड़ेगा. अभी तक 1,51,000 वक्फ प्रॉपर्टी का रजिस्ट्रेशन हो चुके हैं. 1,51,000 से ज़्यादा वक्फ प्रॉपर्टी उम्मीद पोर्टल में रजिस्ट्रेशन हो चुके हैं. और कुछ स्टेट है जो अच्छा परफॉर्मेंस किया है, जैसे कर्नाटका है. कर्नाटका में 50,800 वक्फ प्रॉपर्टी उम्मीद पोर्टल में रजिस्ट्रेशन किया है. और पंजाब भी अच्छा किया है, जम्मू और कश्मीर का भी अच्छा है, और कुछ स्टेट्स का और अच्छा हुआ है. कई बड़े स्टेट है जिसमें रजिस्ट्रेशन ठीक से नहीं हो पाया है. मुझे बताया गया कि कुछ जगह में उम्मीद पोर्टल स्लो चल रहा था, या कुछ लोगों के पास डॉक्यूमेंट्स का कमी होगी. ఉమీద్ పోర్టల్లో రిజిస్టర్ చేసేయాలి ఉన్న భూములన్నీ విత్ డాక్యుమెంట్స్. అంటే డాక్యుమెంట్స్ లేకపోవడం వల్ల లక్షల ఎకరాలు అలాగా నమోదు కాలేదు అన్న లెక్కన కేంద్రం చెప్తోంది, కిరణ్ రిజిజు చెప్తున్నారు.